ఇటీవల కాలంలో వాట్సాప్స్ ద్వారా విడాకులు ఇవ్వవచ్చు అని చెప్పేసి జడ్జిమెంట్స్ రావడం జరిగింది. అనేక ఫ్యామిలీ అంటే కుటుంబ న్యాయస్థానాల్లో వాట్సాప్ ద్వారా విచారించి విడాకులు మంజూరు చేయడం కూడా మనం గమనిస్తూ ఉన్నాము. మరి ఎందుకు ఈ వాట్సాప్ ద్వారా విడాకులు ఎట్లా మంజూరు చేస్తున్నారు ఏంటి అని అందరికీ డౌట్స్ వస్తాయి. దాని గురించి ఒక చిన్న సమాచారము. విడాకులను ఆశ్రయించేటటువంటి భార్యాభర్తలు మన దేశంలో ఉండి ఒకే రాష్ట్రంలో ఉండి ఒకే జిల్లాలో ఉండి విడాకుల కేసులు వేసుకుంటే ఇద్దరు కూడా కోర్టుకు రావచ్చు, వెళ్ళవచ్చు, వాళ్ళ లాయర్ల ద్వారా మాట్లాడుకొని ఆ కేసును నడుపుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాకుంటే భార్యాభర్తల్లో ఒకరు విదేశాల్లో ఒకరు స్వదేశంలో ఉండి వారి మధ్య ఏదైనా కుటుంబ న్యాయస్థానంలో కేసు వేసినప్పుడు అంటే డైవర్స్ పిటిషన్లు వేసుకున్నప్పుడు మరి విదేశాల్లో ఉండేటటువంటి భార్య కానీ భర్త కానీ మన దేశంలో ఉండేటటువంటి ఫ్యామిలీ కోర్టుకు అటెండ్ అవ్వాలంటే అది కొంతమందికి కొన్ని అననుకూల పరిస్థితులు ఉంటాయి, కొన్ని వీసా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అత్యధిక ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారంగా ఉంటుంది. కాబట్టి మరి ఇలాంటి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ను ఈ రికార్డింగ్ను అనుమతించాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు వాళ్ళు కానివ్వండి, హైకోర్టు వాళ్ళు కానివ్వండి అనేక సందర్భాల్లో వారి తీర్పుల ద్వారా చెప్పడం జరిగింది. మామూలుగానే మన ఇండియాలో కేసెస్ వేసుకుంటే అది కనీసం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పట్టేటటువంటి అవకాశం ఉంది. మరి ఇంక ఒకరు విదేశాల్లో ఉండి వాళ్ళు కోర్టుకు హాజరవ్వకుండా ఉన్నప్పుడు ఈ కేసును ఇంకా సత్వరం పరిష్కారం అయ్యే అవకాశం లేనే లేదు. కాబట్టి సత్వరంగా కేసులను పరిష్కరించాలన్నా కక్షిదారుల యొక్క టైంని డబ్బులను వాటిని ఆదా చేయాలన్నా కూడా ఈ రికార్డింగ్ అన్నది అత్యంత అవసరం అని చెప్పారు. ఒక జడ్జి గారు అయితే వారి జడ్జిమెంట్లో చాలా పర్ఫెక్ట్గా చెప్పారండి. మనకు వచ్చినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని న్యూ ఇన్నోవేషన్స్ ఆఫ్ టెక్నాలజీని మనం అందరం కూడా అడాప్ట్ చేసుకోవాలి. పాతకాలంలో చెప్పినటువంటి పద్ధతులు కాకుండా ఇప్పుడు ఉండేటటువంటి పద్ధతులను అడాప్ట్ చేసుకున్నప్పుడు కేసెస్ చాలా తొందరగా మనం డిస్పోజ్ చేయవచ్చు. తద్వారా ఆ పార్టీస్ కూడా సత్వర న్యాయాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది అని భావించారు. మరి ఈ వాట్సాప్ కాల్స్ ద్వారా కానివ్వండి, వీడియో రికార్డింగ్ ద్వారా కానివ్వండి, స్కైప్ ద్వారా కానివ్వండి ఈ భార్యాభర్తలను విచారించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవి ఏ రకంగా ఉంటాయంటే మనం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసులో ఒక భార్యను క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలనుకోండి. ఆవిడెక్కడో అమెరికాలో ఉంటారు, భర్త లాయర్ ఇండియాలో మన ఫ్యామిలీ కోర్టులో ఉంటారు. కాబట్టి కోర్టులో ఒక పిటిషన్ వేసుకొని మమ్మల్ని పర్మిట్ చేయండి, మేము వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా క్రాస్ ఎగ్జామినేషన్ ఎదుర్కొంటాము అంటే ఎవిడెన్స్ ఇస్తామని చెప్పేసి కోర్టులో ఎవిడెన్స్ యాక్ట్ కింద ఒక పిటిషన్ వేసుకుంటే కోర్టు వాళ్ళు దాన్ని అలో చేస్తారు. అలో చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి వ్యక్తులు మనం పిలిపించుకొని ఆ వీడియో కాన్ఫరెన్సింగ్కి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ మనం ఫిట్ చేసుకున్నప్పుడు అక్కడ వారు ఇక్కడ మనం ఉంటాము. ఇక్కడ మన లాయర్ గారు అడిగేటటువంటి క్వశ్చన్స్కు అక్కడ వారు సమాధానాలు ఇస్తూ ఉంటారు. కోర్టులో దాన్ని రికార్డ్ చేసుకుంటూ ఉంటారనమాట. దీన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాంగ్మూలాలు కూడా నమోదు చేసుకోవచ్చు, అట్లాగే ఎవిడెన్స్లు కూడా ఇవ్వవచ్చు. ఇదే కాకుండా సాక్షులను కూడా విచారించేటటువంటి అవకాశం ఉంది. అంటే ఓన్లీ భార్యాభర్తల మధ్య జరిగేటటువంటి వీడియో కాన్ఫరెన్స్ కాకుండా ఒక కేసులో ఎవరైతే సాక్షులుగా వస్తామో అని చెప్పేసి అంటారో ఆ సాక్షులు దూర ప్రదేశాల్లో ఉంటే వాళ్ళను కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనము విచారించేటటువంటి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో మనకు కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. అక్కడ క్రిమినల్ కేసెస్ అయితే సిఆర్పిసిని అనుసరించిపోవాలి, సివిల్ కేసెస్ అయితే సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారము మనం పిటిషన్స్ దాఖలు చేసుకొని సత్వరం మనకు ఉండేటటువంటి ఈ వీడియో రికార్డింగ్ ఫెసిలిటీని మనము అందిపుచ్చుకునేటటువంటి అవకాశం మనకు ఈ కాలంలో కలిగింది.